ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారుతోంది. కార్పొరేట్ కంపెనీల అధ్యాయంలో ఈ నిర్ణయం కొత్త శకం నిర్మిస్తుందా, లేక మనిషి సృష్టించిన టెక్నాలజీ మనిషి ఉనికికే ప్రమాదకరంగా మారబోతుందా అన్న అభిప్రాయాలకు కలిగిస్తోంది. అమెజాన్లో కీలకమైన పోస్టుల్లో ఉన్న కొందరు ఉద్యోగుల ద్వారా బయటకు పొక్కిన తాజా డాక్యుమెంట్ కార్పొరేట్ కంపెనీల రూపురేఖలే మారుస్తుందా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అమెజాన్లో కొన్ని కీలకమైన సేవల్లో మనుషులను సమూలంగా తొలగించేసి వారి స్థానాల్లో పూర్తి యంత్రశక్తిని వినియోగించుకోవాలని, అచ్చంగా మనుషుల మాదిరిగానే, ఇంకా చెప్పాలంటే మనుషుల కంటే మెరుగైన సేవలు పొందేలా రోబోలు వినియోగించుకోబోతున్నారట. అంతేకాదు, ఉద్యోగులకైతే ఏడాదికోసారి ఇంక్రిమెంట్స్ ఇవ్వాల్సి రావటం, వారి పనితీరు చూసి ప్రమోషన్లు ఇవ్వటం, చీటికి మాటికి సమ్మెలకు దిగడం, వారి ప్రసన్నం చేసుకోవడం కోసం భారీ ప్యాకేజీలు ఇవ్వాల్సి రావటం, ఇలా ఏ సమస్యలు లేకుండా పూర్తిగా రోబోల మీదే ఆధారపడాలని నిర్ణయించారట. ఇప్పుడు బయటపడ్డ ఆ సీక్రెట్ డాక్యుమెంట్స్లో ఏముంది? రోబోల ద్వారా అమెజాన్ కంపెనీ ప్రతి ఏటా ఎంత మిగుల్చుకోబోతోంది? మనుషుల మీదనే ఆధారపడితే కంపెనీలకు ఆర్థిక భారం తప్పదా? అందుకే క్రమంగా రోబోలను వాడుకునే దిశగా అన్ని కంపెనీలు ఆలోచిస్తున్నాయా? ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన వేర్ హౌస్లలో మానవ శ్రమశక్తికి బదులు రోబోలను వాడుకోవాలనే నిర్ణయాన్ని వేగంగా అమలు చేయాలని భావిస్తోందంట. అందుకోసం డెడ్లైన్స్ పెట్టుకుని మరీ వర్కౌట్ చేస్తోందంట ఆ సంస్థ యాజమాన్యం. లీకైన అంతర్గత డాక్యుమెంట్ల ప్రకారం కంపెనీ 2033 నాటికి 6 లక్షల కంటే ఎక్కువ అమెరికన్ ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుందంట. ఇది కేవలం కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా డెలివరీ వేగాన్ని పెంచడం, పని నాణ్యతను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను కూడా తీసుకొచ్చే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారంట. దీంతో అమెజాన్లో పనిచేసే ఉద్యోగులంతా ఇప్పుడు హడలిపోతున్నారు. ఈ-కామర్స్ జైంట్ తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావం తమ మీద ఎప్పుడు పడుతుంది, తమ ఉద్యోగాలు ఎప్పుడు ఊడుతాయోనని బెంగటిల్లుతున్నారు. అమెజాన్లో జరిగే 75% ఆపరేషన్లలో రోబోల ద్వారా ఆటోమేట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే అమెజాన్ వేర్ హౌస్లలో 10 లక్షలకు పైగా రోబోలు పనిచేస్తున్నాయి. ఉదాహరణకు ఒక్క లూసియానా వేర్ హౌస్లోనే 1000కి పైగా రోబోలు వాడుతున్నారు. ఇలా అమెరికాలోని మిగతా వేర్ హౌస్లలో కూడా రోబోల వినియోగం గణనీయంగా పెంచాలని, అందుకు తమ టెక్నాలజీని కూడా అప్డేట్ చేయాలని నిర్ణయించింది. లూసియానాలో 1000 రోబోలు ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా అక్కడ ఉద్యోగుల సంఖ్య 25% తగ్గిపోయింది. ఇక 2027 నాటికి 40 ఫెసిలిటీలలో అదే మోడల్ను అమలు చేయాలని ప్లాన్ చేశారు. ఈ మార్పులన్నీ ఎందుకోసమంటే లేబర్ ఖర్చులు తగ్గించుకోవడం, అదే సమయంలో వర్క్ ఎఫిషియన్సీని పెంచుకోవడం వంటివి ఇందులోని కీలక అంశాలుగా చెబుతున్నారు. అమెజాన్ అంచనాల ప్రకారం 2025-27 మధ్య రోబోల ద్వారా జరిగే ఆటోమేషన్తో సుమారు 1,06,000 కేవలం రిపిటేటివ్ టాస్కుల నుంచి వర్కర్లను విముక్తి చేయడమే అసలు ఉద్దేశమని, అందువల్ల ఇప్పుడున్న ఉద్యోగులకు రోబో టెక్నాలజీ సౌకర్యంగా ఉంటాయని బుకాయిస్తోంది. కానీ లీక్ అయిన డాక్యుమెంట్లు మాత్రం లోగుట్టును వివరిస్తున్నాయి. 2027 నాటికి రిక్రూట్ చేసుకోవాల్సిన 1,60,000 కొత్త ఉద్యోగాలను నివారించడానికి అని ఆ కంపెనీ సీనియర్ల ద్వారా బయటకొస్తోంది. అదే పద్ధతిలో 2033 నాటికి మొత్తం 6 లక్షల ఉద్యోగాలకు ఈ రోబో టెక్నాలజీ గండికొట్టబోతోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, ఈ మార్పు అనేది అమెజాన్లోని 12 లక్షల అమెరికన్ ఉద్యోగులపై దారుణమైన ప్రభావం చూపడం ఖాయంగా చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 లక్షల వర్క్ ఫోర్స్లో ఈ 12 లక్షల వర్క్ ఫోర్స్ ఒక కీలకమైన భాగమని గమనించాలి. వేర్ హౌస్ అసోసియేట్లు, డెలివరీ స్టేషన్ వర్కర్లు, కొంతమంది అడ్మిన్ రోల్స్ ఇందులో ప్రధానంగా ఎఫెక్ట్ అవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దెబ్బతో అమెజాన్ నెట్ జాబ్ క్రియేటర్ నుంచి నెట్ జాబ్ డిస్ట్రాయర్ గా మారడం పక్కా అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇందులో పాజిటివ్ సైడ్ కూడా ఉందంటున్నారు. రోబోలు రిపిటేటివ్ టాస్కులు అంటే లిఫ్టింగ్, సార్టింగ్ వంటివి చేస్తే మానవ సిబ్బంది రోబో మెయింటెనెన్స్, ప్రోగ్రామింగ్, క్వాలిటీ కంట్రోల్ వంటి హై స్కిల్ రోల్స్లోకి మారే అవకాశాలు ఏర్పడుతున్నాయి. అమెజాన్ ప్రకారం ఆటోమేషన్తో 700 కొత్త జాబ్ కేటగిరీలు క్రియేట్ అవుతున్నాయని అంటున్నారు. ఈ రోల్స్లో ఎంప్లాయీస్ వేతనాలు కూడా మెరుగుపడతాయంట.
రోబోటిక్ ఫ్లోర్ మేనేజర్ లాంటి కొత్త ఉద్యోగాలు ఏర్పడబోతున్నాయి. కానీ లో స్కిల్డ్ వర్కర్లకు మాత్రం ఇది ఖచ్చితంగా సవాల్ విసురుతుంది. మరోవైపు వేర్ హౌస్లలో కీ రోల్ పోషించబోతున్న రోబోల ద్వారా మిగులుబాటయ్యే ఆదాయంతో అమెజాన్ తన ఇమేజ్ను మెరుగుపరుచుకోవడానికి కమ్యూనిటీ ప్రాజెక్టులు, ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు చేపట్టాలని ప్లాన్ చేస్తోందని సమాచారం. ఇక ఖర్చుల విషయానికి వస్తే మానవ సిబ్బందికి పెట్టే ఖర్చు నానాటికి పెరుగుతోంది. సిబ్బందికి ప్రతి ఏటా ఇంక్రిమెంట్లు, వారికి ఆయా దేశాలలో నిబంధనల ప్రకారం ప్రమోషన్లు కల్పించాల్సి రావడం, సిబ్బంది సంఖ్యను బట్టి చెల్లించే ట్యాక్స్లు ఇలా తడిసి మోపెడవుతున్నాయి. అది కాక మానవ సిబ్బంది చీటికి మాటికి సమ్మెలు చేయడం, ఓవర్ టైం పేమెంట్లు, ట్రేడ్ యూనియన్ల గోలలు ఎంత పెద్ద కంపెనీకైనా తలనొప్పిగా మారుతున్నాయి. అటు రాజకీయ పార్టీలు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి కూడా ప్రైవేట్ ఉద్యోగుల మీద రాజకీయ వాగ్దానాలు చేయడం వంటివి నానాటికి పెరుగుతున్నాయి. ఇలా పలు కారణాలతో మానవ సిబ్బందిని తగ్గించుకుని రోబోలను విరివిగా వాడుకుంటే మొత్తం వార్షిక ఖర్చు 6.4 నుంచి 8 బిలియన్ల అవుతోంది. అయితే రోబోలు ఈ ఖర్చును తగ్గించబోతున్నాయి. ఒక్కో రోబో ఆపరేటింగ్ కాస్ట్ గంటకు $3 మాత్రమే. అంటే మానవ సిబ్బంది కంటే 70 నుంచి 80% తక్కువ. మరోవైపు రోబోలు 24 గంటలు పనిచేస్తాయి, వితౌట్ ఎనీ ఛాయ్ బ్రేక్స్. ఇలా అమెజాన్కు అత్యంత గణనీయమైన సొమ్ము మిగులుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మొత్తాన్ని ప్రైస్ కటింగ్లు, ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లించబోతున్నారు. అమెజాన్ తీసుకునే తాజా నిర్ణయం ఈ కంపెనీకి ఎలా మేలు చేస్తుందో ఈ టేబుల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. రోబోలు పని నాణ్యతను గణనీయంగా పెంచుతాయి. అవి రిపిటేటివ్ టాస్కులలో ఎర్రర్లు తగ్గిస్తాయి. అలాగే సెన్సార్లు, కంప్యూటర్ విజన్తో డ్యామేజ్డ్ ప్యాకేజీలను గుర్తించి క్వాలిటీని మెరుగుపరుస్తాయి. ఎర్రర్ రేట్ను 50% తగ్గించేస్తాయి. ఫలితంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, రిటర్న్లు తగ్గుతాయి, సమయం గణనీయంగా సద్వినియోగం అవుతుంది. ఇలా అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూస్తే రోబోలు బిగ్ రిలీఫ్ ఇస్తాయి. అవి డేటాను ఆప్టిమైజ్ చేసి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ను సులభతరం చేస్తాయి. సేఫ్టీ కూడా మెరుగుపడుతుంది. రోబోలు చేసే హెవీ లిఫ్టింగ్ వల్ల ఉద్యోగులకు ఇంజురీస్ 20-30% తగ్గుతాయి. మొత్తంగా ఈ మార్పుతో అమెజాన్ మరింత ఎఫిషియెంట్, సస్టైనబుల్ కంపెనీగా మారుతుంది అంటున్నారు. అయితే ఇప్పుడు కంపెనీకి లాభదాయకంగానే ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ రంగంలో తీవ్రమైన సంక్షోభం సృష్టించడం ఖాయంగా అభివర్ణిస్తున్నారు. భారత్లో చూస్తే అమెజాన్కు హైదరాబాద్, బెంగళూరు వంటి పట్టణాల్లో వేర్ హౌస్లున్నాయి. అమెజాన్ ఆయా పట్టణాల్లో కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతుంది. దీంతో ఈ ప్లాన్పై అమెజాన్ ఉద్యోగులు తీటుతో చెలగాటమాడుతున్నాయా? యంత్రాలు ఆడబోయే చెలగాటానికి మనిషి సిద్ధంగా ఉన్నాడా? మరోవైపు